వారం రోజుల 15 రోజుల లేక ఎప్పుడు ఒక సంవత్సరానికి తీసుకొస్తావా 6 నెలలకి తీసుకొస్తావా అని కానీ నెల రోజుల్లో నా భర్తను తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబడతాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది. ఏంటమ్మా కావ్య, ఏంటి నువ్వనేది అంటే రాజు బ్రతికే ఉన్నాడా అనగాని బ్రతికే ఉన్నారు అత్తయ్య, కానీ గతాన్ని మర్చిపోయారు. ఆయనకి జరిగిన యాక్సిడెంట్లో మనం ఎవ్వరం ఆయనకి గుర్తులేదు. ఆయన మరొక కొత్త ప్రపంచంలో బ్రతుకుతున్నారు. ఆయనకి గతం గుర్తొచ్చి ఇంటికి తీసుకొచ్చే వరకు కొంచెం ఓపిక పట్టండి. ముఖ్యంగా ఈ రుద్రాణి గారిని నోరు మూయించండి. నాకు మాత్రం ప్రశాంతంగా ఉండేటట్టు చూడండి. మీరు మాత్రం ఎలాంటి బెంగలు ఏమీ పెట్టుకోవద్దు. మీ అబ్బాయి బ్రతికే ఉన్నారు. ఎప్పుడైనా కావ్య ఏదైనా చెప్పిందంటే అది నిజమని నమ్మే మీరు ఇప్పుడు ఎందుకు నా మాట నమ్మడం లేదు అత్తయ్య అని చెప్పాను. కానీ లేదు కావ్య, నమ్ముతున్నాను. నెల రోజుల్లో రాజుని తీసుకొస్తానని నువ్వు చెప్పావు కాబట్టి ఖచ్చితంగా నీ మాట నమ్ముతున్నాను. అత్తయ్య, నాకు చాలా ఆకలిగా ఉంది అత్తయ్య. నా రాజు తిరిగి వచ్చేసరికి నేను పూర్తి ఆరోగ్యంగా ఉండాలి, లేదంటే నా రాజు బాధపడతాడు అత్తయ్య. నాకు భోజనం తీసుకురండి అత్తయ్య అని చెప్పనేసరికి ఈలోపు స్వప్న వెళ్ళి గబగబా భోజనం పెట్టి తీసుకొస్తుంది. ఏమండి అలా చూస్తూ ఉంటారేంటి? రాజుని తీసుకొస్తాను అని కావ్య చెప్పిన తర్వాత కూడా ఇంకా మీ కోడల మీద మీకు నమ్మకం లేదా? ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఇబ్బందుల్ని అన్నింటినీ దాటుకుని ఇంతవరకు వచ్చింది కావ్య. కావ్య మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా అని కానీ ఉందా పర్ణ? కావ్యను నమ్మకపోతే ఎవరిని నమ్ముతాను అని చెప్పాను. కానీ అందరూ భోజనం చేద్దాం రండి, ప్రకాశం రా, కావ్య చెప్పిందంటే ఖచ్చితంగా చేసి చూపిస్తుంది, రామ్మ కావ్య అని చెప్పనేసరికి అందరూ కూడా తృప్తిగా భోజనం చేస్తారు. ఇంకా కావ్య గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత స్వప్న వెళ్ళి అడుగుతుంది, అందరూ భోజనం చేయాలనే కదా కావ్య అలా మాట్లాడవనగానే, లేదక్క, ఆయన నిజంగా బ్రతికే ఉన్నారు, గతాన్ని మర్చిపోయారు. యామిని అనే అమ్మాయి ఉచ్చులో ఇరుక్కున్నారు ఆయన. ఆ అమ్మాయే ఆయనకి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇంతసేపు ఆయన చుట్టూనే తిరుగుతూ వెళ్ళాను, కానీ ఆయన నన్ను చూసినా గుర్తుపట్టలేరక్క. ఎందుకంటే ఆయన జరిగిన అంత పెద్ద యాక్సిడెంట్లో నేను ఇలా ప్రాణాలతో బయటపడి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఆయనకి మాత్రం బ్రెయిన్కి తగలడంతో ఆయన గతం మర్చిపోయారు అనగానే, మరి ఇప్పుడు ఎలా కావ్య, గతాన్ని ఎలా గుర్తు చేస్తావు? మరి రాజుని ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎలా తీసుకొస్తావు అనగానే, అదే అర్థం కావట్లేదక్క. అప్పుకు చెప్పి అప్పు సలహా తీసుకుని నేను ఏదొకటి చేసి నా భర్తను నెల రోజుల్లో తీసుకొస్తాను. అందరూ కడుపు నిండా భోజనం చేసే బాధ్యత నీది. రుద్రాణి గారు ఎలాంటి ప్లాన్లు వేస్తున్నా ఎప్పటికప్పుడు పసిగట్టి నాకు చెప్తూ ఉండక్క అనగాని, సరే కావ్య అని చెప్పి ఇంకా స్వప్న చెప్తుంది. ఇంకా అప్పు రావడంతో కళ్యాణ్ చెప్తాడు, ఏంటి అక్క నెల రోజుల్లో బావని తీసుకొస్తానందా? అసలు బావ కనిపించాడా లేదా? నేను వెళ్ళి అడిగొస్తాను కూచి అని చెప్పి వెంటనే అప్పు దగ్గరికి కావ్య దగ్గరికి వెళ్తుంది. అక్క, బావ కనిపించారని కానీ కనిపించారు అప్పు, గతాన్ని మర్చిపోయారు. అందుకే ఆ రోజు నిన్ను గుర్తుపట్టకుండా తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు ఎలా అక్క? బావకు గతం గుర్తొచ్చేటట్టు ఏం చేయాలి అనగాని, ఏదో ఒకటి మనమే చేయాలి. మనం ఏం చేస్తున్నామనేది ఆ యామినికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తెలిస్తే యామిని జాగ్రత్త పడిపోతుంది. నా భర్తకు గతం గుర్తు రాకుండా ఏయో మాయ చేసి మభ్య పెడుతుంది. తన ముందు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి అదే తన గతం అన్నట్టు ఏయో ప్రయోగాలు చేస్తుంది. అవన్నీ నమ్మి ఆయన ఆ లోకంలోనే ఉండిపోతారు. వీలైనంత తొందరగా ఆయన్ని మభ్య పెడుతుందన్న విషయం ఆయన తెలుసుకోవాలి. యామిని మోసం చేస్తుందని ఆయన తెలుసుకుని గతాన్ని గుర్తు చేసుకోవాలి అని చెప్పనేసరికి, అది ఎలా సాధ్యమక్క? నువ్వు అక్కడికి వెళ్లకుండా బావకు ఎలా జ్ఞాపకం తెస్తావు అనగానే, అదే ఆలోచిస్తున్నానప్పు. నేను ప్రతి క్షణం మీ బావతో ఉంటేనే జ్ఞాపకం వస్తుంది, గతాన్ని గుర్తు చేసుకోగలుగుతాం అనగానే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావక్క అని చెప్పాను. కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఒకే ఒక మార్గం కనిపిస్తుంది, నర్సు రూపంలో వెళ్ళడం. మరి నర్సు రూపంలో వెళ్ళాలి అంటే యామిని ఒప్పుకుంటుందా అని చెప్పాను. కానీ ఏం చేస్తామో తెలియదు. ముందు ఆ డాక్టర్ని పట్టుకుని డాక్టర్ని 4 తన్ని డాక్టర్ ద్వారానే మనం వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలి. నేను అన్న విషయం తనకు తెలియకూడదు, ఎందుకంటే బహుశా నా గురించి కూడా తనకు తెలియచ్చు అని చెప్పనేసరికి ఇంకా
సరే అక్క, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదాను, కానీ ఇప్పుడు వద్దప్పు, రేపు వెళ్దాం. రేపు వెళ్ళి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఏదో రకంగా నేను రూపం మార్చుకుని, అంటే వేషం మార్చుకునైనా సరే నా భర్త దగ్గరికి చేరుకోవాలి అని చెప్పనేసరికి, సరే అక్క నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నిన్ను బావని కలిపే బాధ్యత నాది అని చెప్పి అప్పు అంటుంది. ఇంకా మరుసటి రోజు లాయర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, డాక్టర్ని అటుపక్క రెండు ఇటుపక్క రెండు పీకేసరికి డాక్టర్ కాస్త ఒక నర్సును అపాయింట్ చేస్తున్నారు. ఎందుకంటే తను ఉండడం వల్ల మీరు అనుకున్నది సాధించగలుగుతారంటూ ఏదో మాయ చేసి మభ్యపెట్టి మొత్తానికైతే ఒక నర్సుని లోపలికి పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. సరేనని యామిని ఒప్పుకుంటుంది. కావ్య మొత్తం తన స్టైలు మొత్తం అంతా, హెయిర్ స్టైలు, డ్రెస్సింగ్ స్టైలు, తన స్పెట్స్ మొత్తం అంతా ఒక నర్సు వేషంగా మారిపోతుంది. నర్సు వేషంగా మారిపోయి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కావ్యను చూడడంతో యామిని అయితే గుర్తుపట్టదు, కానీ రాజ్ ఎందుకో కావ్య ఎదుటి పడ్డంతో ఏదో అనిపిస్తుంది. మరి ఆయనకి గతం గుర్తు రావాలి అని డాక్టర్ని అడిగేసరికి, ఒక మెడిసిన్ ఉంది మేడం, ఆ మెడిసిన్ని ప్రతిరోజు వేస్తే గుర్తొస్తుంది, కానీ యామిని మేడం ఆ మెడిసిన్ వెయ్యనివ్వట్లేదు అనగానే, అది నాకు ఇవ్వండి నేను చూసుకుంటానని ఆ మెడిసిన్ కాస్త తీసుకువెళ్ళి ప్రతిరోజు రాజ్కి వేస్తుంది. వేయడంతో రాజ్కి కొద్దిగా గతం గుర్తు రావడంతో తను కావ్యనన్న విషయం కూడా చెప్తుంది. నేను మీ కళావతిని అంటూ చెప్పేసరికి రాజ్కి మొత్తం గతం అంతా గుర్తొచ్చేస్తుంది. మరి మనం ఇక్కడ ఎందుకున్నాం కళావతి అని చెప్పాను, కానీ ఎందుకున్నామా, ఎందుకంటే మిమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి ఇక్కడికి తీసుకొచ్చింది కాబట్టి యామిని అనగానే, యామిని నా లైఫ్లోకి మళ్ళీ వచ్చిందా, నా లైఫ్ను వదిలి వెళ్ళిపోదా ఏంటి అని చెప్పాను, కానీ దానికి అలా వెళ్ళిపోవాలంటే మీరు దానికి బుద్ధి చెప్పాలి. మీరు గతం గుర్తు రాకపోయినా గుర్తు వచ్చినా రాలేనట్టుగా నాటకమాడి మొత్తానికైతే ఇంట్లోంచి బయటపడి దానికి దిమ్మ తిరిగేటట్టు షాక్ ఇవ్వాలి అనగానే, సరే అని ఇంకా యామినికి కొంచెం దూరంగా ఉండి నర్సుతో కొంచెం దగ్గరగా ఉండేసరికి ఇంకా గతం మొత్తం గుర్తు రావడంతో రాజుని తీసుకుని ఇంటికి వెళ్తుంది. నెల రోజుల్లోపే రాజుని చూడడంతో రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అపర్ణ అయితే తన ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు ఉండవు, ఎందుకంటే అంతలా సంతోషపడిపోతుంది. తిరిగి రానన్న కొడుకు తిరిగి మళ్ళీ తన కళ్ళ ముందు కనిపించేసరికి అపర్ణకు కాళ్ళు చేతులు ఆడక చాలా సంతోషపడిపోతూ తన చేతులతోనే రాజుకి భోజనం తినిపిస్తుంది. నిన్నెలా మా ముందు నిలబెట్టిందంటే ఈ కళావతి అమ్మా అని చెప్పాను, కానీ అవును రాజ్, కావ్య చెప్పిందంటే చేసి చూపిస్తుంది. కావ్య చెప్పింది మీ అబ్బాయిని మీ కళ్ళ ముందు నెల రోజుల్లో పెడతానని. తను అనుకున్నట్టుగానే రాజుని తీసుకొచ్చి కావ్య మన ముందు నిలబెట్టిందండి అని చెప్పాను, కానీ మన కోడలు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తుంది కదా, అలాగే కదా కావ్య తన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది అని చెప్పి ఇంకా సుభాషు అపర్ణ అంతా కూడా సంతోషపడిపోతారు. ఇంకా యామిని దగ్గరికి వచ్చి యామిని చెంప చెల్లు మనిపిస్తాడు. రామ్, ఏం జరిగింది, నేను ఏం తప్పు చేశానని నన్ను కొడుతున్నావు అనగానే, నేను రాముని కాదు రాజ్ని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని. అయితే నువ్వు రాజువా, అంటే నీకు గతం అనగానే, అంటే నాకు గతం గుర్తు రాకూడదని నేను నా తల్లిదండ్రుల దగ్గరికి, నా భార్య దగ్గరికి, నా కుటుంబం దగ్గరికి ఎప్పటికీ వెళ్ళకూడదనా నువ్వు అనుకున్నావు? నా కుటుంబాన్ని నా నుంచి దూరం చేసి నీ మాయలోనే, నీ ప్రపంచంలోనే బ్రతకాలనుకున్నావా? అక్కడ నా తల్లిదండ్రులేమో జీవితాంతకాలం నేను తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయానని జీవితాంతం బాధపడుతూనే ఉండి నువ్వు మాత్రం సంతోషించాలా? ఇది చాలా స్వార్థం కదా అని చెప్పనేసరికి, నా ప్రేమను గెలిపించుకోవడానికి అని చెప్పాను, కానీ నీది ప్రేమ కాదు, పైశాచికత్వం, అప్పు అని చెప్పనేసరికి అప్పు కాస్త వస్తుంది. చెప్పు బావా అనగానే, ముందు అర్జెంటుగా యామినిని అరెస్ట్ చేసి ఇదొక శాడిస్ట్ అని, తన భర్తను కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు తన దగ్గరే దాచిపెట్టుకుందని మీ అక్కతోటి కంప్లైంట్ తీసుకుని దీన్ని అర్జెంటుగా జైలుకు పంపించు, అప్పుడే మేము ప్రశాంతంగా ఉంటాము, లేదంటే మేము ప్రశాంతతో కోల్పోతామని. కానీ బాబు దయచేసి అర్థం చేసుకో బాబు, అది మీ మీద ప్రేమతోనే దాన్ని మేము ఫారెన్ తీసుకువెళ్ళిపోతాం బాబు అని చెప్పాను. కానీ చూడండి అంకుల్, మీరు నన్ను ఎంతో ప్రేమగా చూశారు కాబట్టే మీకు ఒక సలహా ఇస్తున్నాను. మీకు
10 రోజులు సమయం ఇస్తున్నాను, ఏం చేస్తారో తెలియదు. యామిని మాత్రం ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు, నా లైఫ్లోకి రావడానికి వీల్లేదు. మళ్ళీ ఎలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం జీవితాంతం జైల్లో ఉండేటట్టుగా చేస్తాను అంటూ రాజ్ వార్నింగ్ ఇస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.